అందరికీ నమస్తే. నేను మీ ఆనపోసల వెంకటేశ్వరం. వెల్కమ్ టు ఏవిఎం మీడియా. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రకమైనటువంటి రాజకీయాలకు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, ముఖ్యంగా బీఆర్ఎస్లో సెలెక్టెడ్ కొంతమంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వర్షాలు రావు, వర్షాలు పడతలేవు. ఇంకొక ఆయన తెలంగాణ ప్రకాష్ మాట్లాడుతూ వర్షాలు పడకూడదని నేను మొక్కుకుంటున్నాను, ఎందుకంటే మేము కాళేశ్వరం ఉపయోగపడదని అప్పుడు తెలుస్తుందని ఏందో మాట్లాడారు. చాలామంది ఏం చెప్పారంటే రేవంత్ రావడం వల్లనే వర్షాలు రావడం లేదు అనే సన్నాసులు కానీ వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. రేవంత్ నువ్వు వచ్చినావు, పంటలు పండిపోతున్నాయి, అంతా రైతులంతా ఆగమైపోతున్నారు, నువ్వు దిగిపోతేనే వర్షాలు పడతాయి అన్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వం కాదు, ఇక్కడ వాతావరణ శాఖ ఏం చెప్పింది మీరు చూడండి. తెలంగాణలో పెద్ద కుంభవృష్టి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇళ్ళకి ఎవరు బయటకు రావద్దు, ఎవరు ఇళ్ళకి వెళ్ళిలో మొత్తం మునిగిపోతా ఉన్నాయి, ఇళ్ళకి వెళ్ళి ఎవరు బయటకు రావద్దు అని పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయని అర్థం. ఇక్కడ చాలా మంది సన్నాసులకు ఇది ఒక గుణపాఠం. ఎట్లా పడతా ఉంది వానలు? కుంభవృష్టి కురుస్తూ ఉన్నది. అంటే ఇక్కడ వీళ్ళు వచ్చినటువంటి ప్రతి చిల్లర అవకాశాన్ని వాడుకున్నటువంటి దుర్మార్గులకు చెప్పు తీసుకొని కొట్టినంత పని అయింది. బీఆర్ఎస్లో ఒక ఫేక్ న్యూస్ గాలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి వస్తే వర్షం రాదంటారు. కానీ కుంభవృష్టి కురుస్తున్న సందర్భం లోపల పాఠశాలలకు సెలవు ఇచ్చి ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళి బయటకు ఏదైనటువంటి ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ప్రకృతికి రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయం నీతి అవినీతి మధ్యలో నిజాయితీతోని కూడినటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి రాజకీయ నాయకుని ప్రజలు నమ్ముతారు. అదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అదే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. 10 ఏళ్ళు జూటా పాలన చేసి మోసం చేసి నా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేసినటువంటి పాలన కూడా ప్రజలు చూసిరు. కాబట్టి ఇక్కడ వర్షం పడుతుందా పోతుంది, మేము రేవంత్ రెడ్డి వచ్చినందుకు వర్షం పడుతుంది కాబట్టి మేము అనట్లేదు. అది ప్రకృతి యొక్క గొప్పతనం. అది ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో ఒకసారి ఎండాకాలంలో కూడా పడతాయి, కొన్నిసారి వానాకాలంలో పడతాయి. మొత్తం మీద వర్షాలు మాత్రం పడుతున్నది. వర్షాలు పడడానికి రేవంత్ రెడ్డి గొప్పతనం మేమేమనట్లేదు, గొప్పతనం అనట్లేదు, చెడు అనట్లేదు. కానీ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున వానలు పడుతున్నాయి. రైతులంతా సుభిక్షంగా ఉండాలి. ఎంత వాన నాకు అత్యంత ఇష్టమైనటువంటి సీజన్ ఏదంటే అది 100% ఖచ్చితంగా వర్షాకాలమే. ఈ వర్షాలు పడితేనే భూగర్భ జలాలు పెరిగితేనే ప్రతి చెట్టు ప్రతి నీళ్లు తీసుకొని నీళ్ళ ద్వారా ఖచ్చితంగా తన యొక్క అభివృద్ధిని మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అది పంటలు కావచ్చు, చెట్లు కావచ్చు, ప్రకృతి కావచ్చు, భూమి కావచ్చు, ఏదైనా సరే వర్షంతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కూడా రేవంత్ రెడ్డి మీద పెట్టి తప్పించుకుందాం అన్నటువంటి బీఆర్ఎస్లకు చెప్పుతో కొట్టినటువంటి పని చేసినటువంటి వర్షాకాలం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. మొదటిసారిగా చూసే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.